వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను విజయవాడలో నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్తో మీ ముందుకు రావడం జరిగిందండి. మీరు చూడవచ్చు ఇక్కడ కనపడే రోడ్డు ఏంటంటే ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే. సెంట్రల్ గవర్నమెంట్ విజయవాడకి 2 హైవేలు శాంక్షన్ చేయడం జరిగింది. అవి ఏంటంటే విజయవాడకి పడమర బైపాస్, విజయవాడకి తూర్పు బైపాస్. అంటే గన్నవరం దగ్గర పొట్టిపాడు టోల్ గేట్ ఏదైతే ఉందో అక్కడ నుండి ఇలాగా ప్రజెంట్ మనం నుంచున్న ఏరియా ఏంటంటే నున్నా. ఈ నున్నా మీదుగా గొల్లపూడి దాటి కృష్ణానది మీద బ్రిడ్జ్ ఫామ్ చేశారు ఆల్రెడీ. అవతల రాజధాని అమరావతి, అవతల మనకి మంగళగిరి, గుంటూరు ఆ హైవే ఇది. ఈ హైవే ప్రజెంట్ విజయవాడలో చాలా ఫేమస్ హైవే. ఎందుకంటే ఈ హైవే పక్కన కానీ మనకి హౌస్ కానీ ఉంటే దగ్గరలో ఇటు మనం గన్నవరం, ఏలూరు, వైజాగ్ రూట్లో వెళ్ళొచ్చు. అలాగే ఈ రూట్లో ఎంటర్ అయ్యాక కొద్దిగా ఫ్రంట్కి వెళ్తే గొల్లపూడి దగ్గర హైదరాబాద్ రోడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. అలాగే అవతల మంగళగిరి, అమరావతి, అలాగే చెన్నై హైవేలోకి కూడా ఎంటర్ అవ్వచ్చు. అలాంటి హైవే ఇది. అయితే విజయవాడలో నున్నా అనేది నూజివీడు రోడ్లో చాలా ఫేమస్. మీకు విజయవాడ సిటీలో చూసుకుంటే బిఆర్టీఎస్ రోడ్డు దగ్గర సత్యనారాయణపురం ఏదైతే ఉందో, అంటే సిటీలోంచి వచ్చేవాళ్ళకి సత్యనారాయణపురం మీదుగా గవర్నమెంట్ ప్రెస్ దాటాక మనకి సింగనగర్ పైపుల్ రోడ్డు ఉంటుందో, ఆ పైపుల్ రోడ్డు దాటాక వచ్చే ఏరియా కండ్రిగా. ఇక్కడ కనపడే డీమార్ట్ కనపడుతుంది మనకి. ఇదంతా ఏంటంటే కండ్రిగా. అయితే డీమార్ట్ దాటిన తర్వాత మనకు అటు సైడ్ కనపడే అంతా నున్నా. అంటే ఎగ్జాక్ట్గా అటు నున్నాకి ఇటు కండ్రిగాకి మధ్యలో ఈ ప్లేస్ ఉంది. అలాగే ఇక్కడ స్ట్రైట్గా మనం వెళ్ళిపోతే కనుక రామర్పాడు రింగ్ దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే ఎటు చూసినా కనెక్టివిటీ బాగుంది. ఇటు నున్నా నూజివీడు రోడ్డు మనకి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. అలాగే ఇక్కడ మనకి వెంచర్ కనపడుతుంది చూడండి, 51 ఏకర్స్ వెంచర్ ఇది. వెంచర్కి పక్కన మరలా కండ్రిఘాటు, పాతపాడు 100 ఫీట్ రోడ్డు. అలాగే వెంచర్కి ఇటు సైడ్ ఈ ఫేసింగ్లో మనకి ఇది నేషనల్ హైవే. కనెక్టివిటీస్ చూడండి, ఒకవైపు 100 ఫీట్ రోడ్డు విజయవాడ నుండి నూజివీడు వెళ్ళే రోడ్డు, అలాగే ఇంకొక సైడ్ కూడా 100 ఫీట్ రోడ్డు కండ్రిగా నుండి పాతపాడు వెళ్ళే రోడ్డు. ఇంకొక సైడ్ ఇక్కడ చూసుకుంటే 200 ఫీట్ రోడ్డు. ఇది మొత్తం వెంచర్లో నుండి డైరెక్ట్గా మనం సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. అలా కనెక్టివిటీస్, మెయిన్గా కనెక్టివిటీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ కానీ మనం హౌస్ కట్టుకుంటే కనుక మనం ఎటైనా సరే చాలా ఈజీగా వెళ్ళే ఏరియాలో ఉన్నాం. అయితే ఇక్కడ ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఏరియా, ఆల్రెడీ ఊరుగా డెవలప్మెంట్ అయిపోయిన ఏరియా. ఎక్కడో దూరంగా వెళ్ళట్లేదు మనం. అటు ఆగిరిపల్లి కానీ, అటు కంచికిచర్ల కానీ అలాంటి ఏరియాలకు వెళ్ళట్లే. మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఏరియా. కండ్రిగా, నున్నా, పాతపాడికి మధ్యలో ఉన్న ఏరియా, నేషనల్ హైవే పక్కన ఉన్న ఏరియా. స్క్వేర్ యార్డు 34,000 రూపీస్ ఈ వెంచర్లో జరుగుతుంది. ఒక గజం 34,000 రూపాయలు జరుగుతుంది. అయితే దీంట్లో అన్ని 40 ఫీట్ సిసి రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్, పార్క్స్, వెరీ బ్యూటిఫుల్ పార్క్స్, చాలా హైట్ లో కాంపౌండ్ వాల్, పెద్ద వాటర్ ట్యాంకు, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్, అద్భుతమైన డెవలప్మెంట్స్ లో ఎక్కడా కూడా రాజీ పడని కంపెనీ డెవలప్ చేస్తుంది. అదే మనకి సాయి ప్రగతి కంపెనీ. ఈ కంపెనీ డెవలప్ చేసే ప్రతి వెంచర్ కి 3 సిటీ అని పేరు పెడుతూ ఉంటారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అటు రాజధానిలో కానీ, ఇటు విజయవాడలో కానీ, అటు గుంటూరులో కానీ ఎక్సలెంట్ వెంచర్స్ డెవలప్ చేసిన సాయి ప్రగతి 3 సిటీ వెంచర్స్ లో భాగంగా ఇక్కడ ఒక 3 సిటీ ఫామ్ చేస్తున్నారు 51 ఏకర్స్ లో. అయితే ఈ ఏరియాలో ఉండే రేట్ల ప్రకారమే రేట్లు పెట్టడం జరిగింది. అలాగే డెవలప్మెంట్స్ వీళ్ళు ఎక్కువగా చేస్తారు కాబట్టి స్క్వేర్ యార్డు ఈస్ట్ ఫేసింగ్ 34,000, వెస్ట్ ఫేసింగ్ 33,000 రూపీస్ దీంట్లో జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ వెంచర్. ఆల్రెడీ మనకి సేల్స్ ఓపెన్ చేయటం జరిగింది. చాలా వరకు కూడా సేల్స్ కూడా కంప్లీట్ అవటం జరిగింది. ఎవరైనా కానీ మరి ఇంత మంచి ప్లేస్లో నేషనల్ హైవే పక్కన 3 సిటీ లాంటి అద్భుతమైన కంపెనీ డెవలప్ చేసిన వెంచర్లో ఎవరైనా కొనాలనుకుంటే కనుక మంచి టైం ఇది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.